మహబూబ్నగర్ జిల్లాలో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై వీటి తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కౌకుంట్ల మండలం దాసరపల్లి కేంద్రంగా మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూ ప్రకంపనలతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల కిచెన్లోని వంట సామాగ్రి కింద పడిపోయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, ఈ భూ ప్రకంపనలపై సీస్మాలజీ అధికారులు ఏమంటున్నారు? బస్వరాజ్, సుమిత్ర, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరపల్లి గ్రామంలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోగ్రఫీ వాళ్ళు వెల్లడించారు. అయితే ఈ భూ ప్రకంపనలు గ్రామంలో అసలు ఏమాత్రం వాళ్ళకు అంటే గ్రామస్తులకు ఏమాత్రం తెలియలేదు. కొన్ని ఇళ్లలో మాత్రం 1-2 ఇళ్లలో వంట సామాగ్రి కింద పడిపోయినట్లు మహిళలు చెప్పారు. అయితే అది పిల్లి దొబ్బడంతో పడిపోయాయని మొదట భావించినప్పటికీ ఏదైతే భూకంపం వచ్చిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇదే కారణం చేత ఇట్లాంటి ఘటన జరిగిండొచ్చు అని చెప్పి ప్రజలు కాస్త భయాందోళనకు గురవుతున్నారు. అయితే వరుసగా అంటే వారం రోజుల వ్యవధిలో తెలంగాణలో 2 సార్లు భూ ప్రకంపనలు రావడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు గ్రామస్తులు పూర్తిగా అంటే భయాందోళనకు గురవుతున్నారు. ఎటువంటి విపత్తు సంభవిస్తుందో అన్న భయాందోళన అక్కడ దాసరపల్లి గ్రామస్తుల్లో అవుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అయితే భూకంపించినట్టుగా అంటే గ్రామస్తులు ముందుగా తెలియనప్పటికీ ఏదైతే టీవీల ద్వారా తెలుసుకున్నారో అక్కడ నుంచి వాళ్ళకు భయాందోళనకు గురవుతున్నట్టు వాళ్ళు వెల్లడిస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్. బయట కూర్చుంటే సౌండ్ వస్తే ఇంట్లోకి చూస్తే కింద పడ్డాయి గిన్నెలు. ఏమేమన్నాయి? గిలాసాలు అవి గిన్నెలు పడ్డాయి, షాన్లకి వెళ్ళి పడ్డాయి, ఊపినట్లు అయినాయి, ఇట్లా కదిలినట్లు అయినాయి, కింద పడ్డాయి. 1 గంటల తర్వాత తెలిసింది మాకు. మేము టీవీలో వచ్చిన తర్వాతనే మేము అసలు వచ్చింది అనేది మాకు అవగాహన వచ్చింది. అంతకుముందు అయితే మాకు కూడా వచ్చిపోయినట్టేం తెలియదు. వచ్చినాక అది వచ్చింది కదా, మనకు కూడా ఒకరొకరికి ఇట్లా అయింది అట్లా అయింది అన్నప్పుడు మాకు కూడా అరే వచ్చిందనే తెలిసింది. నిర్ధారణ అయింది. ఏంది